ఇప్పుడు నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయని, లేకపోతే బయట సమస్యలు ఉన్నాయని, లేకపోతే ఎవరో ఏదో పొగిడారని లేదా విమర్శించారని ఇవన్నీ వీటిని బట్టి కాదు. ఎప్పుడైనా నాకు మరణము కలుగునంత వేదన, మరణము కోరునంత వేదన ఎప్పుడన్నా నాకు కలిగింది అంటే దేని బట్టి కలిగిందో తెలుసా? దేవుని ఎక్కువగా నేను సేవించలేకపోతున్నాను, దేవునికి ఎక్కువ తృప్తి కలిగించే విధంగా నేను ఉండలేకపోతున్నాను, దేవునికి ఇంకా ఎక్కువగా నమ్మకంగా నేను ఉండాలి కానీ ఉండలేకపోతున్నాను, దేవునికి ఇంకా సమీపంగా నేను వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోతున్నాను, ఆ అవకాశం నాకు దొరకట్లేదు, అడ్డగించబడుతున్నాను, వెనక్కి నెట్టివేయబడుతున్నాను. నాకు ఇవన్నీ ఏమీ వద్దు, నాకు యేసయ్యకు దగ్గరగా ఉండటం కావాలి, యేసు కావాలి, యేసుతో జీవితం కావాలి, యేసుతో సాంగత్యం కావాలి, యేసుకు నాకు మధ్య ఏది తట్టుకోలేకపోతున్నాను, నాకు ఆయన కావాలి. ఒకవేళ ఆయనకు సంతృప్తికరంగా సంతోషకరంగా నేను ఉండకపోతే ఆ జీవితమే నాకొద్దు, దానికి ప్రతిగా నాకు మరణమే కలగాలి. ఇది నేను ఇప్పుడు మాట్లాడటం కాదు, కొన్ని సంవత్సరాల క్రితమే ఒక పాటలో పాడుకున్నాను. అమ్మైన మరచేను కొన్ని వేళ, మరొక నువ్వు కాచేవు అన్ని వేళ, నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ, నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా. గుర్తుందా? కొంతమంది వినలేదేమో ఈ పాట, విన్నారా? వింటే గుర్తు వస్తుంది. ఏం పాట అది? యేసుని అనురాగం నిజమైన మమకారం అనే పాట. అక్కడ నిన్ను వీడి బ్రతకడం కంటే చచ్చిదేమను. కాబట్టి నేను ఎక్కువ ఎప్పుడన్నా కృంగిపోయాను, ఎప్పుడన్నా దుఃఖపడ్డాను అంటే ఆయనను కలవవలసిన రీతిలో సరిగ్గా కలవలేకపోతున్నాను, ఆయన్ని సమీపించలేకపోతున్నాను, స్పర్శించలేకపోతున్నాను, ఆయన ఏదో నాకు దూరమైనట్టు అనిపిస్తుంది, నా చర్యలలో నేను ఆయన్ని ఎక్కువ బాధ పెడుతున్నట్టు అనిపిస్తుంది. అలా ఈ వేదన కలిగినప్పుడు నా హృదయం మరణాన్ని అపేక్షించింది. ఇది అంటే మీలో కొంతమందికి డౌట్ కదా, ఏమొచ్చిందిరా నీకు, నువ్వు సాగును కోరటానికి కారణం ఏంటన్నాడు అనుకుంటారు కదా. ఏమొచ్చిందంటే ఇది వచ్చింది. క్లారిటీ ఉంది కదా? రైట్. నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇంకోసారి చెబుదాం. నాకు తెలుసుగా మీరు చెబుతానే ఉంటారు. నేను నిద్రపోతున్న వాళ్ళని చెప్పమంటే మీరు లేచి ఉన్నోళ్ళు చెబుతారు. మీరు స్తోత్రం అని ఒక్కటే అంటారు కానీ ముందేం చెప్పాను వినరు. మెలకుతున్న వాళ్ళు చెబుదాం. కానీ ఇప్పుడు నేను 4 రకాల బలహీనతలు చెప్పా. మొదటిది ఏంటి? జ్ఞాన విషయంలో బలహీనత లేదా క్యారెక్టర్. మొదటిది క్యారెక్టర్ విషయంలో బలహీనలో, రెండవది జ్ఞాన విషయంలో బలహీనలో, మూడవది శరీర బలహీనత అండి. వామ్మో, మర్చిపోయినారా? 3. 4వది నిరాశ, సాతాను కలిగించేటువంటి కృంగుబాటు అనే బలహీనత. అన్నీ బాగానే ఉంటాయి. కొంతమంది ఊరికని దిగాలుగా కూర్చుంటారు. ఎప్పుడన్నా చూడ మొఖాల్లో కళా కాంతి ఉండదు, మొఖాల్లో ఎప్పుడు ఏదో నిరాశ, నిస్పృహ. సాతాను చేసే మోసం అది. అందుకే దీనికి వ్యతిరేక పదం ఆత్మ ఫలములో చెప్పాడు. అయితే ఆత్మ ఫలమేమనగా, గలతీ పత్రిక 5:22లో ఆత్మ ఫలమేమనగా ప్రేమ, రెండవది సంతోషం. నీకున్న దానిలోనే, నీ ఉన్న స్థితిలోనే దేవుని బట్టి నువ్వు సంతోషంగా ఉంటూ నేర్చుకో. హల్లెలూయా. సాతాను నిరాశలు తెస్తాడు. అందరిని చూడు, నిన్ను చూసుకో, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు, నీ బతుకెందుకు ఎట్లా ఉంది అని వాళ్ళని వీళ్ళని చూపించి, నీకు చూపించి ఈ లూసిఫర్ చేసే పనులన్నీయే. అన్నీ బాగున్నా సరే నిన్ను నిరాశలోకి నెడుతుంటాడు వాడు. నీకున్నంతలో నువ్వు మంచిగానే ఉన్నావు, దేవునికి స్తోత్రం. దీనికి వ్యతిరేకంగా పౌలు మాట్లాడుతూ జైల్లో తానుండి
నేను జైల్లో ఉండి కూడా హ్యాపీగా ఉన్నాను. మీరు విడుదల పొంది ఉన్నారు, బయట ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నారు. మీరు ఆనందించకపోవడానికి కారణం ఏముంది? మీరు చింతపడి కృంగిపోవడానికి కారణం ఏముంది? దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమును గూర్చి కృతజ్ఞతాపూర్వకముగా ప్రభువునకు విజ్ఞాపన ప్రార్థన చేసి అన్ని అప్పజెప్పండి. అప్పజెప్పి మేమేం చేయమంటావయ్యా? ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. 2 సార్లు చెప్పాడు. ప్రభువునందు ఆనందించు, ప్రభువులో సంతోషించు, ప్రభువులో పరవశించి పాడు, ప్రభువులో పులకించు, తన్మయించు, సంతోషించు, ఉల్లసించు, ఉత్సహించు. ప్రభువునందు ఆనందించటం వలన మీకు బలం కలుగుతుంది. హల్లెలూయా. చెప్పు గట్టిగా. అది నిరాశను నెట్టవతల పడేసాయి, కృంగుబాటు నెట్టవతల పడేసాయి. ఆయన ఉన్నాడు. కొంతమందికి ఇప్పుడు నేనేమో భక్తి విషయంలో నాకు నిరాశ, కొంతమందికి వేరే వేరే విషయాల్లో నిరాశ. మీకు కూడా ఒకవేళ కృంగుబాటు ఏదన్నా వేదన ఏదన్నా కలిగితే ఈ విషయంలో కలిగితే అర్థం ఉంది, కానీ మిగిలిన విషయాలు ఈ విషయంలో కూడా కలగటానికి ఏం లేదు. ఎందుకంటే 4 సంగతులు చెప్పాను. క్యారెక్టర్ విషయంలో బలహీనుడివి, బలహీనురాలివి. ఓకే, పుడతా ఎవరు పరిపూర్ణులు కాదు. పుట్టినవాడు పెరిగి పెద్దయి కొంచెం కొంచెం ఎదిగి ఒక అంతస్తుకు వచ్చినప్పుడు కంప్లీట్గా ఆ వ్యక్తి పరిపూర్ణత్వం అనేది అతనిలో వెల్లడవుతుంది. పుట్టిన బిడ్డ వెంటనే పరిగెత్తగలడా? కనీసం పొరలాడగలడా? కొన్ని నెలల తర్వాత పక్కకి పొరలగలుగుతాడు, కొన్ని నెలల తర్వాత దోగాడుతాడు, మరికొన్ని నెలల తర్వాత కూర్చోగలుగుతాడు, మరికొన్ని నెలల తర్వాత ఏదన్నా ఆధారం పట్టుకొని నిలవగలుగుతాడు, మరికొన్ని నెలల తర్వాత చిన్నగా ఏదో ఒక ఆధారం చేసుకొని ఒక అడుగు ముందుకు వేయగలుగుతాడు, మరికొన్ని నెలల తర్వాత నిలబడి నడవగలుగుతాడు. అంత మాత్రాన అంత అయిపోలా. నిలబడి నడిచినంత మాత్రాన అంత అయిపోలా, మళ్ళా పెరగాలి. శరీరం పెంపుదల రావాలి, జ్ఞానం పెరగాలి. ఒక పసిబిడ్డ పరిపూర్ణమైన వ్యక్తి కావడానికి కనీసం 21 సంవత్సరం కాలం పడుతుంది. ప్రభునందు కొత్తగా జన్మించిన మనం యేసుకు సమానమైన సంపూర్ణతలోకి రావడానికి ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. మనవంతు మనం కూడా పోరాడుతుంటాం, కృషి చేస్తుంటాం. ప్రభువు వల్లనే అన్ని విషయములలో ఉండటానికి మన వంతు మనం శ్రద్ధ నిలుపుతాం, తిప్పలు పడతాం. అలానే ఉండటానికి మన వంతు మనం కృషి చేస్తాం. పసిబిడ్డ కూడా నిలవటానికి తన వంతు తను ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరందరూ అలా ప్రయత్నించిన వాళ్ళే. నిలబడటానికి ప్రయత్నం చేసి ఎన్నిసార్లు బోర్ల పడలా, పడకుండా పుట్టింది మొదలుకొని అలాగా లేచి నిలిచిన వాడిని ఒకరిని చూపిస్తారా? చూపిస్తే నేను స్పెషల్గా ఒక ప్రత్యేకమైన దండ తీసుకొచ్చేస్తా. పుట్టిన మనము ఈ వయసుకు వచ్చేసరికి కనీసం నడక నేర్చుకునేసరికి ఎన్నోసార్లు పడుంటాం. మనం ఒక అడుగు వేస్తాం, ఆధారాన్ని వదిలేస్తాం, పడిపోతాం. మరీ పిల్లలైతే పడి అమాయకంగా తల్లికిల్లి చూసి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? కొంతమంది పిల్లలకి పడ్డ దగ్గరే పడుంటాం తెలుసు, కానీ పైకి లేవటం తెలియదు. అయితే వారికి ఇంకొకటి తెలుసు, పడ్డ కాడే ఉండి తిరిగి లేవటానికి అమ్మా నాకు బలం లేదు, నన్ను లేపవే అన్నట్టు దీనంగా చూస్తూ ఉంటారు అమ్మకెళ్ళి. అప్పుడు అమ్మ ఏం చేసేది తెలుసా? పరిగెత్తుకుంటా బలహీనుడై ఉన్న కుమారుణ్ణి కుమార్తెను లేపటానికి తన హస్తబలమును ఉపయోగించి పైకి లేపుతుంది. హల్లెలూయా. అందుకే పాడుకున్నా, బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు, ప్రియుడా నన్ను ఘనముగా చూడా. అమ్మనే గుర్తు చేసుకోండి. మీరు నడుస్తా ధన్వని పడ్డామనుకో, దగ్గరికి వచ్చి పెట కొట్టిద్దా? ఎన్నిసార్లు పడతాడా దరిద్రుడా? ఎన్నిసార్లు పడతావు? పనికి మనోడు లే అని కొట్టిద్దా? పడి కూలబడి ఏడుస్తూ ఉంటే జాలి పడుద్ది.
జాలిపడి లేనన్నా అని పక్కన వాళ్ళు అడిగిద్ది. ఎందుకు ఇంత వీక్గా ఉన్నాడు వీడు, కాస్త వాడికి పుష్టి తక్కువగా ఉందమ్మాయి, కాస్త నువ్వు మంచి ఆహారం పెట్టు వాడికి అని ఏదో సలహా చెప్తారు. ఆ రోజు పని కట్టుకొని ఇక వాడికి నిలకడకు కావాల్సిన శక్తి సమకూడున్నట్లు వాడికి స్పెషల్ ఫుడ్ ఐటెం రెడీ చేసి ఇక పెడతా ఉంటుంది. ఆ తల్లి తపన ఏంటంటే మంచి ఆహారం పెట్టాలి, వీడు ఊరికినే పడిపోతున్నాడు, వీడిని బాగా నిలబెట్టాలి అని వాడికి నడక నేర్పాలని తల్లిగా తన పోరాటం ఎట్లా చేస్తుందో తెలుసా? అదొక పనిగా పెట్టుకుంటుంది వాడికి నడక నేర్పటం. భర్త బాధ్యతలు నెరవేర్చి అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పనులన్నీ చూసుకొని ఇక వాడితో ఆడటం మొదలుపెట్టింది. ఆడటం అంటే ఏంటంటే వాడికి నడక నేర్పటం. ఆ బండి, నా చిన్నప్పుడు 3 గనుల బండి ఒకటి ఉండేది, చెక్క బండి. పిల్లలు కాస్త నడక నేర్చుకునే వయసుకు రాగానే పిల్లల చేతికి అది తగిలిస్తారు. ఇక వాడు అదే నెట్టుకుంటూ తిరుగుతుంటాడు. వాడి ఫీలింగ్ ఏంది, నేను బండిని నెడుతున్నాను, ఆట ఆడుతున్నాను అన్న ధ్యాసలో వాడు నడక నేర్చుకుంటాడు. ఎంతమంది నడిపారు 3 గనుల చెక్కల బండి? అందరూ నేను నడిపారా? గుర్తుందా మీకు? అంతే. తల్లిని ఊహించండి, పడ్డబిడ్డకి చేయందించి లేపి 4 అడుగులు వెనక్కి వెళ్ళి, అదిగో ఇప్పుడు నిలబడ్డావు, ఇప్పుడు వస్తున్నావు, దా 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 వస్తావు దా. నువ్వు నేర్పలేదా నీ బిడ్డకి? తల్లి నువ్వు చెప్పు, నేర్పలేదా? తమ్ముడా నువ్వు నేర్పలేదా? అన్నా నువ్వు నేర్పలేదా నీ బిడ్డకి? దా ఇప్పుడు నడుస్తున్నావు దా, అది వచ్చేసావు. అబ్బా ఎన్ని కుస్తీలో. మొత్తం మీద ఆమె ఆశ ఏంటంటే వాడు నిలవాలి, తనలాగా నిలవాలి, తనలాగా నడవాలి, తనకంటే ఘనంగా ఉండాలి. యేసయ్య ఆశ కూడా ఇదే. నువ్వు ఊరికనే జారిపోతున్నావు, ఊరికనే పడిపోతున్నావు, ఊరికనే కృంగిపోతున్నావు, అసలు ఏంటి నువ్వు అని విసిగించుకోడు. బాధపడవాకు, నేనున్నాగా. నీకు చేత కాకపోతే నేను నడిపిస్తా, నా చేతిని అందిస్తా, నడుస్తావు, నిలుస్తావు, గెలుస్తావు. ఎప్పటికీ యేసయ్య హృదయంలో ఉన్న ఆశ ఒక్కటే, నువ్వు ఘనంగా ఉండాలి, నువ్వు ఘనంగా ఉండాలి. నిన్ను ఆధారం చేసుకొని ఆయన ఘనత పొందాలనేది సెకండ్. అసలు ఒక తండ్రిగా ఆయన మనకు ఒక తల్లి, తండ్రి, అన్న, ప్రియుడు, అన్నీ ఆయనే. అన్నీ ఆయనే అయిన ప్రభు హృదయంలో ఉన్న గొప్ప వాంఛ ఏంటంటే ఆయన ఆల్రెడీ గనుడు, ఆయన ఆల్రెడీ గొప్పోడు. మరి ఘనుడైన తండ్రి, గొప్పవాడైన తండ్రికి బిడ్డ విషయంలో ఏముంటుంది? వీడు కూడా ఘనతకెక్కాలి, ఈమె కూడా ఘనత పొందాలి. బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు, ప్రియుడా నన్ను ఘనముగా చూడ పరితపించేవుగా, ప్రేమానిధి నీవేగా. నిజంగా మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం ఘనం పొందాలనుకుంటామా, లేకపోతే వాళ్ళని ఘనపరచడానికి ఇష్టపడతామా? మనలో మన మాట మీరు చెప్పండి. వాళ్ళు ఘనంగా ఉంటే చూడాలని ఆశిస్తామా? 7 సార్లే మనమే ఘనంగా ఉందాం అనుకుంటామా? మనం ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఘనంగా ఉండాలి, వారు గౌరవనీయంగా ఉండాలి, వారు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటామా లేదా? కోరుకుంటాం అంటే చేతులు ఎత్తండి, కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ఎంత ప్రేమిస్తున్నాడు? ఎంత ప్రేమిస్తున్నాడా? ఇంత 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 చెప్పలేవు. ఆ ప్రేమకు కొలతలు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ప్రేమించే వ్యక్తి ఘనంగా ఉండాలని నువ్వు కోరుకోవటం న్యాయమే, కోరుకుంటావు తప్పనిసరిగా.
మరి నిన్ను ప్రేమించే యేసయ్య కోరుకోడా? నిశ్చయంగా కోరుకుంటాడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, అందుకే ఆయన్ని ఘనపరుచుకోవటంలో తృప్తి వెతుకుతాం. మనం ఆయన్ని ఘనపరుచుకోవటంలో ఆనందాన్ని వెతుక్కుంటాం మనం, ఎందుకంటే ఆయన్ని ప్రేమిస్తున్నాం. మనల్ని వచ్చి ఎవరైనా పొగిడితే అసలు మీరు నిజంగా అంత గొప్పోళ్ళండి, అంతండి ఎంతంటే నాదే ఉందిరా బాబు, అంత అయింది. ఈ ఘనత అంతా తీసుకెళ్ళి ఆయనకి ఆపాదిస్తూ ఉంటాం. ఆయన్ని ఘనపరుచుకోవటానికి ఇష్టపడతాం. ఎవరైనా ఆయన్ని ఘనపరుస్తూ ఉంటే తృప్తిగా ఉంటుంది మనకి. ఎవరైనా ఆయన్ని స్తోత్రిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, ఎక్కడైనా మరీ కొన్ని చోట్లయితే వేరే భాష వాళ్ళు కూడా యేసయ్యని గురించి పాడుతూ మాట్లాడుతూ ఉంటే భాష మనకు అర్థం కాకపోయినా ఆ స్తోత్రం, ఆ స్తుతి అనే పదాలు అర్థమైనా, హల్లెలూయా అనే పదం అర్థమైనా, ఇది యేసయ్యదే, వీళ్ళంతా ప్రభువునే మహిమపరుస్తున్నారని ఎంత ఆనందంగా ఉంటుంది మనకి, ఎంత సంతోషంగా ఉంటుంది. ఎందుకు? ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం. ఆయన ఘనత పొందుతుంటే అది మనకు తృప్తి. సేమ్ ఫీలింగ్ యేసయ్యకి కూడా. నేను వీరిని ప్రేమిస్తున్నాను, వీరు నా వల్ల ఎప్పుడు ఘనత పొందుతారో, ఎప్పుడు వీరు ఘనంగా తయారవుతారో అని ఆయన ఆశ. తల్లి కోరిక కూడా అదే. ఒకవేళ తల్లి ఘనురాలై ఉంటే నాకంటే ఘనతకెక్కాలి నా కొడుకు, నా కూతురు అనుకుంటుంది అమ్మ. నాన్న ఘనుడై ఉంటే నాకంటే ఘనంగా నా పిల్లలు తయారు కావాలి అనుకుంటాడు. ఇంకా చెప్పాలంటే తండ్రిగా ఉన్న అతన్ని ఘనపరిచే దానికన్నా ఆయన పిల్లల గురించి అవతలి వాళ్ళు ఘనంగా మాట్లాడుతుంటే ఇతడు లోకాన్నే జయించినంత ఆనందంగా ఫీల్ అవుతుంటాడు. నువ్వు చెప్పు బ్రదర్, జనం నిన్ను ఘనంగా మాట్లాడితే బాగుంటుందా, నీ సంతానాన్ని ఘనపరిచి మాట్లాడితే నీకు ఎక్కువ తృప్తిగా ఉంటుందా? చెప్పు, నిజం చెప్పు. ఎవరిని ఘనంగా మాట్లాడితే తృప్తిగా ఉంటుంది? అసలు మనల్ని గొప్పగా మాట్లాడితే మనకేం ఉండదులే, కానీ కొంచెం ఏదో ఉంటుంది. కానీ మన పిల్లల్ని ఘనంగా మాట్లాడితే నా జీవితం ఇక సాఫల్యమైంది కదా, నాకు పుట్టిన వారు ఘనత పొందారు కదా, ధన్యులయ్యారు కదా, ఇక ఇంతే చాలన్నట్టు అంత తృప్తి కలిగిద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య కూడా అంతే. ముందే చెప్పా కదా, తల్లి తండ్రి అన్నీను ఆయన. కాబట్టి నిరంతరం మనం ఆయనను అపేక్షించినట్టే ఆయన కూడా తన్ను ఘనపరచు వారిని ప్రేమించి, అసలు ఇంకా చెప్పాలంటే ముందే మనకంటే ఎక్కువ ఆయనే ముందు మనల్ని ప్రేమించాడు. ఇది నిజం. కాబట్టి ముందే ఆయనే మన ఘనతను వెతుకుతూ ఉంటాడు. అందుకే ఈ పదం పాడుకున్నా. తప్పా రైటా? ఎందుకయ్యా నా గురించి నీకు ఇంత రంది, ఇంత ఆసక్తి ఏమయ్యా, ఎందుకు పనికి వస్తాను నేను? ఒరే నిన్ను కన్నానురా, నేను కన్నవాడిని వదిలిపెట్టి నువ్వు దారి మళ్ళీపోతే రక్తం ఇచ్చి మళ్ళా నిన్ను కొన్నానురా. ఈ ప్రపంచంలో, ఈ విశ్వం అంతటిలో అందరికంటే అన్నిటికంటే శ్రేష్టమైంది నువ్వే. నాకు నువ్వే 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 నా పోలికవు, నా స్వరూపానివి, నా ప్రతిరూపానివి నువ్వే. అది దేవుడు చెప్తున్న మాట. ప్రపంచం వల్ల నేను విశ్వం అన్నా. విశ్వం ఓకే. కాబట్టి జారిపడిన వేళ పడ్డ చోటని నిన్ను వదిలిపెట్టడు, తన బాహుబలము చేత నిన్ను తిరిగి లేపాడు. అలా ఎన్నోసార్లు నువ్వు పడ్డావు, ఆయన లేపాడు, పడ్డావు లేపాడు. ఇప్పటికి కూడా పడుతున్నావు లేపుతున్నాడు. నీకేదో మొత్తానికి ఏదో నరాల జబ్బు వచ్చినట్టుందని ఇప్పుడు మళ్ళీ నరాల బలం కోసం, ఎముకల పుష్టి కోసం వాక్యంలోనే కొంచెం శ్రేష్టమైన వాక్యాహారం పెట్టి పుష్టినివ్వటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. చేస్తున్నాడు ఆ పనే ఇప్పుడు. దేవునికి మహిమ. మొత్తం మీద ఒకటైతే నిజం, నిన్ను నిలబెట్టిన దాకా నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది, ఒక పాటే కదా. చూడు, దాని వెనక ఒక ప్రసంగం ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ పాడండి. బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు,
ప్రియుడా నన్ను ఘనముగా చూడ పరితపించేవుగా, ప్రేమానిధి నేవేగా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచేదను. మనందరం ఘనంగా ఉండాలి, అది కోరిక ఆయనకి. ఏ బలహీనత, జ్ఞానం విషయంలో నువ్వు బలహీనుడువా, బలహీనురాలువా? నీకు కావలసిన విషయాలన్నిటా కావలసిన జ్ఞానం ఇవ్వటానికి ఆయన బలవంతుడు. కుటుంబాన్ని నడపడానికైనా, సమాజాన్ని నడపడానికైనా, సంఘాన్ని నడపడానికైనా, అసాధ్యమైనవి సాధించడానికైనా, దేనైనా గెలవడానికైనా కావలసిన జ్ఞాన బలం ఒకవేళ నీ దగ్గర లేకపోతే, నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే ఆయన తన జ్ఞానము నీకిచ్చి నిన్ను నడిపించగలుగుతాడు. ఈ మాట నేను చెప్పానా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చూడు, ఇలా ఉంది. నీ జ్ఞాన బలం కొదువుగా ఉంటే ఆ జ్ఞానం దేవుడే ఇస్తాడు ఆయన అడిగితే. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అదుగో అతడు దేవుని అడుగువలెను, అడుగో, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడు. ఈ కుటుంబాన్ని ఎలా రొటేట్ చేయాలో నాకు అర్థం కావటల్లా, ఈ జీవితాన్ని ఎలా నడిపించాలో నాకు అర్థం కావటల్లా, ఈ సంఘాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలో నాకు అర్థం కావటల్లా, ఈ లోకస్తుని ఎలా నీ వైపు తిప్పాలో నాకు అర్థం కావటల్లా, ఈ సమాజాన్ని ఎలా నీ వైపు తిప్పాలో నాకు అర్థం కావటల్లా. నా జ్ఞానము లేదు, జ్ఞానమి అయ్యా. నీ చిత్తము నెరవేర్చడానికి, నీ సంతోషాన్ని వెతకడానికి నాకు జ్ఞానం సరిపోవటల్లా. నా జ్ఞానమి అయ్యా. ఎందుకు జ్ఞానం? నీ చిత్తం నెరవేర్చడానికి, నీ సంతోషాన్ని వెతకడానికి, నీకు ఇష్టముగా బ్రతకడానికి. నాకంత జ్ఞానబలం లేదు ప్రభువా, బుక్ అవుతున్నాను, దయచేసి నా జ్ఞానం ఇవ్వా. బయటపడటానికి జ్ఞానం ఇవ్వవా? తప్పించుకోవటానికి జ్ఞానం ఇవ్వవా? తెలివినివ్వవా? నువ్వు ఏ విషయంలో అడుగుతావు? ఆత్మ సంబంధమైన విషయాలైనా, భౌతిక సంబంధమైన విషయాల్లో అయినా సరే ఆయనే జ్ఞానం ఇస్తాడు. నీకు తెలుసా, ప్రపంచ దేశాల్లో పెద్ద దేశంగా గుర్తింపబడదు కానీ ఒక చిన్న దేశంగా గుర్తింపబడింది ఇజ్రాయిల్. మీరు గమనించండి, కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకొని చూసుకోండి. ప్రపంచ దేశాలు అన్నిటిలో చాలామంది జ్ఞానులు ఉండొచ్చు, కానీ ఇజ్రాయెల్ గురించి సెర్చ్ చేయండి, అన్యులు సైతం వాళ్ళ గురించి ఎంత ఘనంగా మాట్లాడతారో చూడండి. మనమంటే బైబిల్ ఎరిగిన వాళ్ళం కాబట్టి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ బైబిల్ని ఎరగనటువంటి అన్యజనులు వాళ్ళ ఐడియాలజీ గురించి ఎంత పొగిడి మాట్లాడతారో చూడండి, మీరు సెర్చ్ చేయండి. మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఎంత జ్ఞానమో! అంత జ్ఞానం ఎలా వచ్చింది వాళ్ళకి అంటే అది దేవుని చేతనే అనుగ్రహించబడింది. ఈరోజు మనం వాడుతున్నటువంటి వస్తు సామాగ్రి మొత్తం చాలా వరకు యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలు కనిపెట్టినాయే. మన చొక్కాయికున్న బొత్తం దగ్గర నుంచి ఇది కుట్టిన మిషన్ దాకా, నేను పట్టిన మైకు దగ్గర నుంచి పెట్టిన కళ్ళజోడు దాకా అన్నీ వందలో కనీసం 98% యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు కనిపెట్టినాయే. ఫ్యాన్ దగ్గర నుంచి, లైట్ దగ్గర నుంచి ప్రతిదీ చూసుకో కావాలంటే వాళ్ళే. అంటే అందరి వంటి ఆలోచన కాకుండా భిన్నంగా ఆలోచించి, డిఫరెంట్గా ఆలోచించి, కొత్త ఆవిష్కరణలను చేసి ప్రజలకు సౌకర్యం అన్ని అందుబాటులోకి వచ్చేటట్టు చేయడానికి వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అదనపు శక్తి అన్నమాట, అదనపు తెలివి, అదనపు జ్ఞానం. హల్లెలూయా! అది భౌతికమైందా, ఆత్మీయమైందా? ఆత్మీయమైంది కాదు. సైంటిస్టులు కనిపెట్టినవన్నీ శరీర సంబంధమైనవి. ఏ సంబంధమైనవి? శరీర సంబంధమైనవి. ఫ్యాన్ ఆత్మ సంబంధమైందా? మరి ఎవరు ఆత్మ సంబంధమైన అంది? చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. భౌతిక అంటే భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఈ వస్తువులన్నీ శరీరానికి ఉపయోగపడేవి కదా. కాబట్టి ఆ విషయాల్లో కూడా వాళ్ళకంత ఐడియాలజీ ఎవరి ద్వారా వచ్చింది? దేవుడే అనుగ్రహించాడు. ఎలా? బైబిల్ని ఎరిగి ఉన్నారు, వాళ్ళు బైబిల్ చదివి ఉన్నారు,
శాస్త్రవేత్తల్లో కనీసం 90% శాస్త్రవేత్తలు బైబిల్ ఎరిగిన వాళ్ళే, 90% మంది. ఇంకా పెచ్చే ఉంటారు. కావాలంటే పరిశీలించుకోండి. అంటే మిగిలిన వాళ్ళకి లేని అదనపు జ్ఞానం దేవుని ద్వారా వీళ్ళకి అనుగ్రహించబడింది. ఎందుకు ఇవ్వడు నీకు? శరీర సంబంధమైన విషయాలు కూడా కావలసిన జ్ఞానాన్ని దేవుడు ఇవ్వగలడు. ఆత్మీయ విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా దేవుడు ఇవ్వగలడు. స్తోత్రం చెప్పు చెల్లి, చెప్పు గట్టి చెప్పు. ఇవ్వగలడా లేదా? ఏం చేయాలి? మనం అడగాలి. వీరి మధ్య ఎలా నడుచుకోవాలో అర్థం కావట్లేదు ప్రభా. తిట్లు తింటున్నానయ్యా, తెలివిని అయ్యా. ఈ మనుషుల దగ్గర ఎలా ప్రవర్తించాలో అర్థం కావట్లేదు ప్రభా. ఎంత జాగ్రత్తగా బతికినా ఏదో ఒక వంక పెడుతున్నారు నాయన, తెలివిని అయ్యా. ఎవరి ఎదుట ఎలా ప్రవర్తించాలో, సాతాను వేసే ఉచ్చులను ఎలా తప్పించుకోవాలో, శత్రువు చేసే మోసాన్ని ఎలా చిత్తు చేయాలో, ఏ ఘట్టములో ఎలా ఆలోచించాలో, ఏ ఘట్టములో ఎలా వ్యవహరించాలో, ఏ సన్నివేశంలో ఎలా ప్రవర్తించాలో నాకు తెలివి లేదు ప్రభా. జ్ఞానమి అని అడుగును, తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. తనను అడుగు వారికి నిశ్చయముగా ఆయన అనుగ్రహించును. చదువు కావాలంటే అక్కడే చూడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, ఫలానా దానికి సంబంధించిన జ్ఞానం అన్నాడా? శరీర అవసరాలకు కావాల్సిన జ్ఞానం అన్నాడా? ఆత్మీయ అవసరాలకు కావాల్సిన జ్ఞానం అన్నాడా? నో, జ్ఞానం అన్నాడు. అది దేనికి సంబంధించింది ఆయన? స్తోత్రం. నూనె రాసి ప్రార్థన చేయాలి అన్నాడు. శనగ నూనె చెప్పలా, కొబ్బరి నూనె చెప్పలా, నువ్వుల నూనె చెప్పలా, ఇంకొక నూనె చెప్పలా. నూనె రాసి ప్రార్థన. ఇక ఏ నూనెైనా వర్తిస్తుంది దానికి. జ్ఞానము కొదువుగా ఉంటే అంటే దేనికి సంబంధించిన జ్ఞానమైనా చదువు. అతడు దేవుని అడుగువలను, అడుగు, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. ఆ తర్వాత అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి మహిమ. దేవుని నువ్వు ఏదడిగినా, ముఖ్యంగా జ్ఞానం, దేవుని నువ్వు అడిగేటప్పుడు ఏ మాత్రం సందేహం లేకుండా అడగమన్నాడు. సందేహించువాడికి దొరకదన్నాడు. కాబట్టి దేవుని ముందుకు వచ్చినప్పుడు ఇదిగో ఈ జ్ఞానం విషయంలో నేను బలహీనుండి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ క్యారెక్టర్ విషయంలో బలహీనుండి, ఈ శరీర రుగ్మతల విషయంలో బలహీనురాల్ని, ఈ వ్యాధి నుంచి బయటపడలేకపోతున్నా ప్రభా. 4వది, అపవాది నన్ను నిరాశలోకి నెట్టేస్తున్నాడు, కృంగుబాటులోకి నెట్టేస్తున్నాడు. రకరకాల కారణాలు చూపించి నన్ను మోసగించి ప్రతిసారి నా మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నిటి నుంచి తప్పించుకోవటానికి కావలసిన జ్ఞానము, బయటపడడానికి కావలసిన జ్ఞానం నాకు ఇయ్యయ్యా అని నువ్వు అడిగితే తప్పకుండా ఇస్తాడు. సందేహం లేకుండా నువ్వు అడగాలి. హల్లెలూయా. ఆయన బాహుబలం నీ మీద చూపిస్తాడు, నిన్ను బయటికి తీసుకొస్తాడు.